నమస్కారం. ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఏమని చెప్పేసి చెక్ చేస్తే అప్డేట్ ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. మనోడు ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్గా చేశాడు అండ్ ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్గా చేశాడు, ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాడు. ముస్సోరీలో ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. అంటే ఎక్కడెక్కడ ఎలా ఉంటే లూపోస్ మొత్తం తెలుసు. ఏం చేసాడు ఇప్పుడు అవి పోలీస్ ట్రైనింగ్లు నేర్చుకున్న మొత్తం కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఆన్ డ్యూటీలు నేర్చుకున్న వాటి మెలకువలు కూడా అన్ని పట్టుకొచ్చి ఇప్పుడు మరలా పోలీసు మీద అప్లై చేస్తున్నాడు. ఎందుకంటే అతను చెప్పింది నేను విన్న తర్వాత అందులో నిజం కన్నా ఎక్కువ అబద్ధంగా అనిపిస్తుంది నాకు. మేబీ ఉదయ్ కృష్ణారెడ్డికి ఫేవర్గా ఉన్న కొంతమంది నచ్చకపోవచ్చు ఇది, బట్ నేను క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నాను. అతను ఏం చెప్పాడు, పోలీస్ రిమాండ్ అయిపోయింది, కస్టడీ అయిపోయింది, మళ్ళీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు, జైలుకి పంపాలి అతన్ని. జడ్జి ముందు ఏం చెప్పాడు తెలుసా, నన్ను ఘోరాతి ఘోరం కొట్టారు, తిట్టారు, వేధించారు, అది కూడా ఎక్కడ సీసీటీవీలు లేనిటువంటి ప్లేస్లో నన్ను ఇదంతా చేశారన్నాడు. ఎస్, ఒప్పుకుంటా, సీసీటీవీలు లేని చోట విచారించి ఉంటారు, నో డౌట్. అయితే సజ్జనారు నన్ను ఎన్కౌంటర్ చేస్తానని అన్నాడు. ఆల్రెడీ పోలీస్ అకాడమీలో 11 మంది ఏమో తెలుగు వాళ్ళు ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నారు. వారిని కూడా మేము ఊరుకోము, వారిని కూడా ఇరికిస్తాం, వాళ్ళకి జాబ్ రాకుండా చేస్తామని బెదిరించారు. వాళ్ళు ఎవరంటే మొత్తం నా ఫ్రెండ్స్. సో నా వల్ల వాళ్ళకి ఎందుకు అలా అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు వింటానని, నా మీద ఏవైతే సెక్షన్లు పెట్టారో వాటన్నిటికీ ఎస్ నాకు తప్పును ఒప్పుకుంటానని నన్ను ఈ రకం వీళ్ళు బెదిరించారు. సజ్జనర్ అయితే ఏకంగా నన్ను ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరిని వదలని చెప్పాడు. ఘోరాతి ఘోరంగా నన్ను కొట్టారు, తిట్టారు అని చెప్పేసి జడ్జి ముందు చెప్పాడు. సో దాని మీద విచారణకు ఆదేశిస్తూ ఏమన్నారంటే, అత్తాపూరు స్టేషన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటారో ఆయనకి మెమో జారీ చేశారు. ఏమన్నట్టు, మెమోను షోకేజ్ నోటీస్ అనుకుంటా. ఏమనంటే అసలు అక్కడ ఏం జరిగింది, సీసీటీవీలు లేనటువంటి చోట ఇతరులను ఎందుకు విచారించారు అండ్ ఇతను విచారిస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఇతని తరఫున లాయర్ చెప్పాడు, రిటైర్డ్ ఏసీపీనో ఎవరు పూర్ణచంద్ర సమ్ పర్సన్, వాళ్ళని కూడా ఇక్కడ విచారణ పిలిపించారట. అంటే విచారణ పిలిపించడం అంటే ఇతన్ని విచారణ చేయడానికి పిలిపించారట. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు విచారించారు, ఓకే. రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి అసలు ఎందుకు ఈ కేసులో ఇతను విచారించారు, అది తప్పు కదా అన్నాడు. పోనీ వాళ్ళు వచ్చారని చెప్పడం కోసం సాక్ష్యాలంటే సీసీటీవీలు అక్కడ లేవు. సో ఉదయ కృష్ణారెడ్డి తరఫున లాయర్ కానీ ఉదయ కృష్ణారెడ్డి కానీ చాలా పకడ్బందీగా పక్కాగా వీళ్ళది ఏ తప్పు లేదు, వీళ్ళని ఇరికిస్తున్నారు అన్నట్టుగానే మొత్తం కోర్టుకు చెప్తా ఉన్నారు. ఆ రకంగా తగ్గడ ఫేవర్గానే ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఆ రకంగా చేస్తారు, వాళ్ళు నిజాలు బయటపడటం కోసం కొన్ని కోర్టు లాస్ తగ్గట్టు వీళ్ళు పనిచేయరు. మీరు బాగా గుర్తుంటే చాలా సినిమాలు కూడా చెప్తారు, కోర్టులో జడ్జి అడుగుతారు, ఏమైనా నేను కొట్టారా అంటాడు. ఆయన గుల్ల కొట్టుంటారు పోలీసులు అప్పటికే, బట్ కొట్టలేదు సార్ అంటాడు. ఏంటయ్యా ముఖం మీద దెబ్బలు అంటే, లేదు సార్ నేను గోడ గుద్దుకున్నాను. సినిమాలు చూసాం కదా, పోలీసులు ఆ రకంగా బెదిరిస్తారు, కొట్టి ఏ మాత్రం కన్నా పోలీస్ జడ్జి ముందు కానీ చెప్తే మేము కొట్టినట్టు తిట్టినట్టు ఆ తర్వాత నీకు ఉందో రోయ్. ఎందుకంటే మరలా పోలీసులు కదా అప్పచెప్తారు అతన్ని, మరలా జైల్లోనే కదా ఉండాల్సింది. అందుకు ఎవరు కూడా చెప్పరు. బట్ ఇది పోలీస్ ఆఫీసర్ కదా, ట్రైనింగ్లో ఉన్నాడు కదా, అండ్ జరిగింది మొత్తం తెలుసు కదా. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే ఒక సింపతి వర్కౌట్ అవ్వాలి కాబట్టి జడ్జి మీద ఆ రకంగా చెప్పేశాడు. అది కూడా ఈ రకంగా ఏడుస్తూ చెప్పాడట. ఇక అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, సత్యన ఆఫీసులో వీళ్ళని అడిగితే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఈయన బెదిరించింది లేదు, ఆయన కొట్టింది లేదు, తిట్టింది లేదు, వాటిని అంతా చూసాడని చెప్పేసి అంటున్నారు. ఈ వేలో కొన్ని బయటికి ఎలా వస్తాయంటే ఎజంప్షన్స్ అనమాట. ఎందుకంటే కోర్టులు అవన్నీ బయటికి రావు, పోస్టులు జరిగినవన్నీ కూడా బయటికి రావు. సో మా జర్నలిస్ట్ మిత్రులు కొన్ని కామెంట్స్ చెప్పవచ్చు, కొన్ని నిజం కూడా ఉండవచ్చు. ఓవరాల్గా అయితే మరలా చెప్తున్నాను, ఈ కేసులో మాత్రం ఇతనిని ఖచ్చితంగా లోపలే ఉంచాలి, జైలు శిక్ష విధించాలని చెప్పేసి పోలీసులు మొత్తం గట్టిగా డిసైడ్ అయ్యారు. కారణం చెప్పే కదా, ఒక ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీ ఇదంతా జరిగిందంటే దేశ పరువు పోతుంది, అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ పరువే పోతుంది. అసలు ఇతను ఏమాత్రం బయట పడ్డాడు అంటే ఇక నార్మల్ వాళ్ళు లెక్క చేయరు ఇంక పోలీసులను అసలు. సో పోలీసు పరువు ప్రతిష్ట ఇక్కడ ఉందన్నమాట. ఇక ఇతను ఉదయ కృష్ణారెడ్డి అతను ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే, ఓన్లీ ఆ అమ్మాయి లేడీ ఐపీఎస్ ట్రైనింగ్ ఉంది కదా, ఆ అమ్మాయి ఆ భర్త లేదా వాళ్ళ తరఫున కొంతమంది వాళ్ళు ఇదంతా ఫ్రేమ్ చేశారు, సిస్టర్ని మొత్తం కూడా వీళ్ళే తప్పుదో పట్టించారు అన్నట్టు ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇతని దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు, అవి దాచాడు ఎక్కడ, అవి లేవు అంటున్నాడు, లేదు ఎక్కడ ఉందన్నాడు తెలియదు అంటున్నాడు. సింపుల్ అండి,
తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే 3 డైలాగులు రిపీటెడ్ కొట్టాడంట. 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న అసలు విచారణ సహకరించలేదంట. ఈలోపు డీల్ చేస్తుంది ఎవరు? ఆమె లావణ్య నాయక్ గారు, డీసీపీ షీ టీమ్. మరలా వాళ్ళ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇచ్చినట్టుగా లేరు. బట్ వీడియో యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నాను, చట్టం గురించి మీకు గనక తెలిస్తే, మీ తప్పు ఏమీ లేకపోతే మీరు బయటపడవచ్చు ఎలాగైనా సరే. మీ తప్పు ఉంది, చట్టం గురించి లూపోల్స్ మొత్తం మీకు తెలుసు అనుకుంటే, మీ దగ్గర ఒక హత్యలు కనుక ప్రదర్శిస్తే, మీ తరఫున లాయర్ గట్టిడు కనుకుంటే అప్పుడు కూడా బయటపడవచ్చు. బట్ అలా బయటపడాలని నేను ఎవరిని కోరుకోను, ఎందుకంటే తప్పు చేసి శిక్ష అనుభవించాల్సిందే. కానీ చాలామంది బయటకు వస్తుంటారు, ఎలా అంటే ఇదిగో ఇలాగే చట్టం లూపోల్స్ అడ్డు పెట్టుకుంటారు. జడ్జిలకి పోలీసులకి అన్నప్పుడు కోర్టుకి పోలీస్ స్టేషన్కి నిజంగా అనకూడదు, కానీ ఇద్దరు కలిసి అంతా చేయాలి. బట్ వీళ్ళకి అసలు పడదన్నమాట. ఎందుకు? కోర్టులు చెప్పినట్టుగా పోలీసులు ఫాలో అవ్వరు. ఈ పోలీసులు చేసేది కోర్టులకు నచ్చదు. సో ఇంకా నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. సిస్టమ్ని ఎలా వాడాలో అలా వాడుతుండే ఉదయ కృష్ణారెడ్డి మాత్రం ఇదేదో బాగా అనిపించింది. బాగా అనిపించిందంటే బాగా స్ట్రాంగ్గా అతను ఇదే ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. సిస్టమ్ని వాడుకుంటున్నాడు తనకు తగ్గట్టుగా.